ఓకే, ఈరోజు హైపర్బోలా గురించి డిస్కస్ చేద్దాం. హైపర్బోలా. సో ఈ హైపర్బోలా ఈక్వేషన్స్ వచ్చేవాడికి మనకి ఎలిప్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా హైపర్బోలా కూడా వచ్చినట్టే. ఎలిప్స్లో మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ అంటాం కదా, ఇక్కడ మాత్రం ట్రాన్స్వర్స్ యాక్సిస్ కాంజుగేట్ యాక్సిస్ అని 2 రకాలు ఉంటాయి. అంటే హైపర్బోలా ఈక్వేషన్ వచ్చేవాడికి ఒక ఈక్వేషన్ ఇలా ఉంటుంది: x² / a² -y² / b² = 1. అంటే మైనస్ వస్తుంది, ఇక్కడ ఎలిప్స్లో ప్లస్ వచ్చింది. సో ఈ కర్వ్ వచ్చేటప్పటికి మనకి ఎలా ఉంటుందంటే, సపోజ్ ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అని తీసుకుంటే ఇది ఓపెన్ కర్వ్లా వస్తుంది. ఇట్లా వస్తుందమ్మా, దిస్ ఈజ్ అన్ ఓపెన్ కర్వ్. ఇది సెంటర్ అనమాట. ఇక్కడ కూడా 2 వర్టిసెస్లు ఉంటాయి, a అని. అలానే 2 డైరెక్ట్రిసెస్లు ఉంటాయి, z అని. అలానే 2 ఫోకస్లు ఉంటాయి, s. సేమ్ అలానే ఎలిప్స్లోనే ఉంటుంది కాన్సెప్ట్. హైపర్బోలా హ్యాస్ 2 foci, 2 vertices, 2 directrices అండ్ సెంటర్. సేమ్ అదే కాన్సెప్ట్, జస్ట్ ఒక చేంజ్ ఎసెంట్రిసిటీ దగ్గర చేంజ్ వస్తుంది. ఎసెంట్రిసిటీ ఎలిప్స్లో <1 అయితే ఇక్కడ ఎసెంట్రిసిటీ E ఈజ్ <1 అనమాట. ఎసెంట్రిసిటీ E వచ్చేటప్పటికి ఇక్కడ √, ఇక్కడ A గ్రేటర్ బీనా B గ్రేటర్ బీనా అక్కడ డిస్కస్ చేస్తాం కదా ఎలిప్స్లో. ఇక్కడ హైపర్బోలాలో మనం చూడవలసింది ఈక్వల్ టు అవతల 1 ఉంటే అది x యాక్సిస్ మీద ఉన్నట్టు. సో ఈక్వల్ టు అవతల కనుక -1 ఉంటే అది రొటేట్ చేసినప్పుడు వస్తుంది అనమాట. అంటే B గ్రేటర్ ఏ కేసెస్ రాసుకుంటాం ఎలిప్స్తో కంపేర్ చేసుకుంటే అట్లా. సో ఎసెంట్రిసిటీ E ఈక్వల్ ఇక్కడ ఏమొస్తుందంటే √A గ్రేటర్ B అనమాట. √A² + B² / a². ఎలిప్స్లో నేను ఇక్కడ మైనస్ వేసేవాళ్ళం, ఇక్కడ ప్లస్ వేస్తున్నాను. ఇక్కడ మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, <1 రావాలి. సో a² + b² / a² వేస్తేనే వస్తుంది, ఎందుకని a² క్యాన్సిల్ అయితే 1 + సంథింగ్, సో <1 అలా అనమాట. సో ఎసెంట్రిసిటీ E = √A² + b² / a². సో దీన్ని స్క్వేర్ చేయండి, ఏమొస్తుంది? E² = a² + b² / a². క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే a² = a² + b². So we have b² ఈ టర్మ్ ఇటు వచ్చేస్తే a² e² - a². So we have b² = a² × e² - 1. Whereas ellipse b² = a² × 1 - e² అన్నాం. ఇక్కడ e² - 1, రైట్. b² = a² × e² - 1 ఇది మనం ఫార్ములాలో వాడుకుంటాం. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఎసెంట్రిసిటీ E = √A² + b² / a² ఈక్వల్ అవతల 1 ఉంటాయి. దీన్ని 90 degrees రొటేట్ చేసామనుకోండి, కర్వ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. కర్వ్ చూడండి, ఏమవుతుందంటే x² / a² - y² / b² = -1 వస్తుంది. ఈక్వల్ అవతల +1 ఉంటే ఇలా x యాక్సిస్ మీద కవర్ అయింది కర్వ్, ఇలా x యాక్సిస్ మీద ఉంది. ఈక్వల్ అవతల -1 ఉంటే అప్పుడు కర్వ్ ఇట్లా వస్తుంది, అంటే x యాక్సిస్ y యాక్సిస్ ఇట్లా వస్తుంది కర్వ్ y యాక్సిస్ పైన. అంటే ఇంకా చెప్పాలంటే ఈ ఉంది కదా a ఉంది కదా, దాన్ని a''ని ట్రాన్స్వర్స్ యాక్సిస్ అంటాం. అంటే ఇక్కడ ట్రాన్స్వర్స్ యాక్సిస్ x యాక్సిస్ అనమాట, కాంజుగేట్ యాక్సిస్ y యాక్సిస్. కాంజుగేట్ యాక్సిస్ y యాక్సిస్, ట్రాన్స్వర్స్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్ మనకు 2 రకాలు ఉంటాయి. ఇక్కడ ఎలిప్స్లో మేజర్ మైనర్ అనేవాళ్ళం, ఇక్కడ హైపర్బోలాలో ట్రాన్స్వర్స్ కాంజుగేట్ అంటాం. సో ఇలా 90 degrees రొటేట్ చేసాం. అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే, ఇక్కడ మనం ఇందాక a గ్రేటర్ B అనుకొని ఆ కేసెస్ ఎలిప్స్లో రాసినట్టు a గ్రేటర్ B అనుకొని రాస్తాము. ఇప్పుడు ఇది b గ్రేటర్ ఏ కేసెస్ అనమాట. సో ఇక్కడ b గ్రేటర్ ఏ అంటే ఎసెంట్రిసిటీ ఏమవుతుందంటే √B² + a² / b². ఏది పెద్దది కింద రావాలి, √A² + b² / a², రైట్. సేమ్ స్క్వేర్ చేసాము, ఎల్సిఎం కట్టేసాము, సింప్లిఫికేషన్ చేసింది, అట్లానే వస్తుంది. సో ఈక్వల్ టు అవతల +1 ఉందా లేదా ఈక్వల్ టు అవతల -1 ఉందా, మెయిన్ అదే ఇంపార్టెంట్. ఇక్కడ ఈక్వల్ టు అవతల +1 ఉంటే x యాక్సిస్ ట్రాన్స్వర్స్ యాక్సిస్ x యాక్సిస్ కాంజుగేట్ y అలా అనుకుంటాం. సో ఈక్వల్ టు అవతల -1 ఉంటే b గ్రేటర్ ఏ కేసెస్ రాయాలి. అంతేకాని ఇక్కడ ఉన్న వాల్యూస్ చూడం మనం. ఈక్వల్ టు అవతల 1 ఉంటే a గ్రేటర్ B కేసెస్, అంటే x యాక్సిస్ మీద కర్వ్ ఇలా ఉన్నట్టుగా చేసుకుని వెళ్తాము. ఈక్వల్ టు అవతల -1 ఉంటే యాక్సిస్ మీద రొటేట్ చేస్తాం, 90 degrees రొటేట్ అయితే అప్పుడు మనకు కర్వ్ ఎలా వస్తుంది, ఇలా చేసుకుని వెళ్తాం. సో నేను బ్రీఫ్గా చెప్తున్నాను, జస్ట్ మనకి ఏంటంటే ఇవి
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్ళిపోతున్నాను కాబట్టి ఇంకా ఇంతకుముందు ఎలిప్స్ చేసాము అవి వచ్చు అనుకుని వెళ్ళిపోతున్నాను. ఎలిప్స్ ఫార్ములా బాగా నేర్చుకుంటే హైపర్బోలా ఆటోమేటిక్గా వస్తుంది. సో దీని ప్రాబ్లమ్స్ కూడా చూద్దాము. ఒకసారి చూడండి, ప్రాబ్లమ్స్ ఆల్రెడీ రాస్తున్నాయి ఇక్కడ చూడండి. రైట్, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద ఎసెంట్రిసిటీ అండ్ ఫోసై ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ లెంత్ ఆఫ్ ది లేట్ సెక్టమ్ ఆఫ్ x² - 4y² = 4. ఒక హైపర్బోలా కూడా ఇవ్వలేదు చూడండి ఒకసారి. ఒక కర్వ్ ఈక్వేషన్ ఇచ్చాడు, x² - 4y² = 4 అని ఒక కర్వ్ ఇచ్చి దానికి ఎన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద గివెన్ కర్వ్ ఈజ్ ఎలిప్స్ ఆర్ హైపర్బోలా, అది ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ x² మధ్యలో మైనస్ ఉంది కాబట్టి హైపర్బోలా, అదే ప్లస్ ఉంటే ఎలిప్స్ అయ్యేది. సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ కర్వ్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఇది హైపర్బోలా అని తెలుస్తూనే ఉంది ఎందుకంటే మైనస్ ఉంది కాబట్టి, అదే ప్లస్ ఉంటే మనకి ఎలిప్స్ అయ్యేది. సో గివెన్ ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా ఈస్ x² - 4y² = 4. 4తో డివైడ్ చేయండి అమ్మా, ఏం జరుగుతుంది? స్టాండర్డ్ ఫార్మ్ మారుస్తున్నాను. x² / 4 - 4y² / 4 = 1. సో వీ హ్యావ్ x² / 4 - y² / 1 = 1. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడాల్సింది ఈ వాల్యూస్ కాదు, మనం చూడవలసింది ఇది అనమాట. ఈక్వల్ అవతల 1 ఉందా -1 ఉందా? x² / a² స్టాండ్ ఫార్మే కదా, x² / a² - y² / b² = 1. ఈక్వల్ అవతల 1 ఉంది. x² / a² - y² / b² = 1. సో ఇది హైపర్బోలా అవుతుంది. సో ఎలా ఉంటుంది ఇక్కడ? ట్రాన్స్వర్స్ యాక్సిస్ x యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్ y యాక్సిస్. ట్రాన్స్వర్స్ యాక్సిస్ x యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్ y యాక్సిస్. అంటే ఇంకా చెప్పాలంటే నీకు కర్వ్ ఎలా వస్తుంది అంటే x యాక్సిస్ పైన ఎలా ఉంటుంది, x యాక్సిస్ ఇది y యాక్సిస్ తీసుకుంటే కర్వ్ ఇలా ఉన్నది, x యాక్సిస్ పైన ఉన్నది. రైట్, సో వాడు ఏడితే రాయాలి. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్లో ఓన్లీ ఎసెంట్రిసిటీ, ఫోసై, డైరెక్ట్రిక్స్, లెంత్ ఆఫ్ లేట్ సెక్టమ్ వరకే అడిగాడు. సో రాస్తున్నాను. సో ఇక్కడ మన కేసెస్ ఏం రాయాలి? a బీనే, x యాక్సిస్ మీద ఉంది కాబట్టి a బీనే. ఎలిప్స్లో ముందు నేనేం చేస్తానంటే ఎలా గుర్తుపెట్టుకుంటానంటే ఎలిప్స్లో ఫార్ములా గుర్తుపెట్టుకుంటాను అంతే. హైపర్బోలాకి సపరేట్గా నేర్చుకోను. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు a b కేసెస్లో ఎసెంట్రిసిటీ ఏంటంటే ఎలిప్స్లో √a² - b² / a², ఎలిప్స్లో. బట్ మనకి ఇది హైపర్బోలా కాబట్టి ప్లస్ అలా రాసుకుంటాం, ఈజీగా గుర్తుపెట్టుకోవడం చెప్తున్నాను. రైట్, సో a² ఎంత ఇక్కడ 4 కదా, a² = 4, b² = 1. సో దాని ప్రకారం రాస్తే √a² + b² / a². సో వీ హ్యావ్ √5/2. ఫోసై వచ్చేటప్పటికి x యాక్సిస్ మీద ఉంటాయి కాబట్టి అవి y కోఆర్డినేట్ 0 కాబట్టి ± ae, 0. టేబులర్ ఫామ్ ఆల్రెడీ మీరు ఎలిప్స్లో నేర్చుకున్నారు, అదే టేబులర్ ఫామ్ కొంచెం మారుతుంది అంతే. రైట్, ± ae, ఏ అంటే ఎంత ఇక్కడ 2, ఈ అంటే √5/2, 0. సో ±√5 ముందర ఫార్ములా రాసిన తర్వాతే ఆన్సర్ రాయండి. రైట్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అడిగాడు. x = ± a/e. సో దట్ ఇంప్లైస్ x = ± a అంటే ఎంతమ్మా 2/e అంటే √5/2. సో that implies we have x is equal to ± 4/√5. సో లెంత్ ఆఫ్ ది లేట్ సెక్టమ్ ఇక్కడ a > b కదా, x యాక్సిస్ మీద ఉంటే a > b, ఈక్వల్ అవతల 1 ఉంటే a > b, అదే y ఈక్వల్ అవతల -1 ఉంటే b > a అంటాము. సో లెంత్ ఆఫ్ ది లేట్ సెక్టమ్ ఏంటంటే ఫార్ములా 2 × a > b కాబట్టి 2 × b² / a, ఏది పెద్దది కింద రాయాలి. సో which is equal to 2 × b² / a అంటే 2. సో 1. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి, ఇదిగోండి ఇక్కడ 16y² - 9x² = 144 ఇచ్చాడమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్టాండర్డ్ ఫామ్లో మార్చడం కోసం ఏం చేద్దాము, ఈక్వల్ అవతల 1 ఉండాలి కాబట్టి దాన్ని 144తో డివైడ్ చేయండి. 16y² / 144 - 9x² / 144 = 1. ఈక్వల్ అవతల 1 వచ్చేసింది. 16 9 టైమ్స్ పోద్ది, 9 16 టైమ్స్ పోద్ది. అంటే మనకి ఏమొచ్చిందమ్మా, y² / 9 - x² / 16 = 1 వచ్చింది. నా ఏం మనం జనరల్గా ఏం చేస్తున్నాం, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం. ఎప్పుడు కూడా మనం రాసే ఫార్ములా ప్రకారం x² / a² - y² / b² ఉండాలి. అంటే ముందర x² ఉండాలి, తర్వాత y² ఉండాలి. సో మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేయండి. ఎందుకని ముందర x ఉండాలి కాబట్టి.
ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1, రైట్. ఇది వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు అవుతుంది ఏముందమ్మా, -1 ఉంది. అంటే డయాగ్రామ్ ఏమవుతుంది, వై యాక్సిస్ మీదకి వచ్చింది. అంటే ఇలా రొటేట్ అయిపోయింది, 90 degrees రొటేట్ అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు అవుతున్న -1 ఉంది కాబట్టి బీ గ్రేటర్ దాన్ ఏ కేసెస్ ఉన్నాయి కదా అవి రాసుకోవాలి ఎలిప్స్ ఫామ్ వల్ల అంటే. సో ఇక్కడ ఎసెన్సిటీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బీ గ్రేటర్ దాన్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ రాస్తాము ఎలిప్స్లో. బట్ వేరాజ్ ఇది హైపర్బోలా కాబట్టి ప్లస్ వస్తుంది, జాగ్రత్త. స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. సో వీ హ్యావ్ 16 ప్లస్ 9 బై 9, 25 అంటే 5/3 వస్తుంది. సో ఫోసై బీ గ్రేటర్ దెన్ ఏ కాబట్టి వై యాక్సిస్ మీద కాబట్టి ఎక్స్ 0 ప్లస్ ఆర్ మైనస్ బీఈ. సో వీ హ్యావ్ 0, ప్లస్ ఆర్ మైనస్ 3 into 5/3, 3 cancel, 0, plus or minus 5. Equation of directrix y is equal to plus or minus b by e. So we have y is equal to plus or minus b ante 3 by eccentricity e ante 5/3. So we have y is equal to plus or minus 9/5, right? Length of the lateral sectum b greater than a, so 2 into a square by b. So which is equal to 2 into a square ఎంతమ్మా ఇక్కడ 16 by b అంటే 3. సో 32/3. జస్ట్ క్వశ్చన్లో ఎంతవరకు అడిగాడు కాబట్టి ఎంతవరకే రాయేస్తున్నాను నేను. బట్ కావాలంటే మనకి మా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఇంకా కొంచెం ఎక్కువ రాసుకోవాల్సి ఉంటుంది. సో another question, 5x square minus 4y square plus 20x plus 8y is equal to 4. దీనికి సెంటర్, ఫోసై, ఎసెన్సిటీ, డైరెక్ట్రిసెస్, లెంత్ ఆఫ్ లెట్ సెక్టమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఎంత క్వశ్చన్ ఎంతవరకు అడుగుతుంది అంతవరకు చెప్తున్నాను. బట్ మనకి టేబుల్ ఫామ్ మీకు అన్నీ ఉన్నాయి, దాంట్లో టేబుల్ ఫామ్లో చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాం కదా, ఎట్లా ఎక్స్ టర్మ్స్ అని ఒక చోట, అలానే యాజ్ వెల్ యాజ్ వై టర్మ్స్ అని ఒక చోట రాయాలి. కాన్స్టెంట్ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళాలి, అంతేగా జరిగేది. మనం ఎక్స్ టర్మ్స్ అని ఒక చోట రాస్తున్నాను. సో వీ హ్యావ్ 5x స్క్వేర్ ప్లస్ 20x minus 4y square plus 8y is equal to 4, right? ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ 1 రావాలి ఇంతవరకు. ఇక్కడ వై స్క్వేర్ క్వశ్చన్ కూడా 1 రావాలి. ఎక్స్ స్క్వేర్ క్వశ్చన్ 1 రావాలంటే 5 కామన్ తీసాం. వీ హ్యావ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x. అలానే ఇక్కడ -4 కామన్ తీస్తే వై స్క్వేర్ మైనస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని మల్టిప్లై చేస్తే 5 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ రాయాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ 4 ఉంది కదా, దాన్ని హాఫ్ చేయాలి. 4ని హాఫ్ చేస్తే 2 స్క్వేర్ చేసాం, మళ్ళీ దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. -4 ఇంటూ వై స్క్వేర్ మైనస్ 2y. ఈ లోపల దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే వై కోఎఫిషియంట్ని హాఫ్ చేయాలి. 2ని హాఫ్ చేస్తే 1, దాన్ని స్క్వేర్ చేసేయండి, యాడ్ చేయండి. ఎంత యాడ్ చేస్తున్నాం అంతే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది ఒకటి, ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, చూడండి. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్గా రాయడం కోసం ఏం చేస్తున్నాం, ఎక్స్ కోఎఫిషియంట్ని హాఫ్ చేయాలి. 4ని హాఫ్ చేస్తే 2, దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయి, 2 స్క్వేర్. ఎంత యాడ్ చేస్తాం అంతే సబ్ట్రాక్ట్ చేస్తాం. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయాలంటే వై కోఎఫిషియంట్ 2, దాన్ని హాఫ్ చేసాం 1, దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయి, 1 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. సో ఈ పార్ట్ వరకు ఏమవుద్దంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది, అంటే 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఈ పార్ట్ -4. -4 ఇంటూ ఈ పార్ట్ వరకు ఏమవుతుందంటే ఏ బి మధ్యలో మైనస్ ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే y-1 హోల్ స్క్వేర్ -1 ఈజ్ ఈక్వల్ టు 4. 5తో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ -20, -4 ఇంటూ y-1 హోల్ స్క్వేర్ -4 ఈజ్ ఈక్వల్ టు 4. 4 క్యాన్సిల్, ఈ -20 అటు వెళ్తుంది. సో వీ హ్యావ్ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ -4 ఇంటూ y-1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20. సో ఈజ్ ఈక్వల్ టు అవుతుంది మనకి 1 రావాలి కదా. సో 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 20 -4 ఇంటూ y-1 హోల్ స్క్వేర్ బై 20 ఈజ్ ఈక్వల్ టు 1. 5 4 టైమ్స్ పోతే 4 5 టైమ్స్ పోయింది. సో వీ హ్యావ్ ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ బై 4 మైనస్ ఆఫ్ y-1 హోల్ స్క్వేర్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 1, రైట్. దీన్ని కంపేర్ చేస్తే ఏమవుతామా, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్
మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది ఏంటి హైపర్బోలా అనమాట. ఈజ్ ఈక్వల్ టు అవతల ఏముంది 1 ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతల 1 ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. కాకపోతే ఇది ప్యారలల్ టు ఎక్స్ అవుతుంది, అంటే కాంజుగేట్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, కాంజుగేట్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇంతకు ముందు ఏమో స్టాండర్డ్ ఫామ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ చేసాం, ఇది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అవుతుంది. అంటే ఆరిజిన్ షిఫ్ట్ చేస్తాం, 0 0 దగ్గర ఉండి ఆరిజిన్ షిఫ్ట్ చేస్తాం అనమాట. కంపేర్ చేసేయండి, జాగ్రత్తగా కంపేర్ చేయండి. x + 2 x - h కంపేర్ చేస్తే h = -2, k = 1, a² = 4, b² = 5 ఇవి వచ్చినాయి. వీటిని జాగ్రత్తగా మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. సో దీని నుంచి a = 2, b = √5, రైట్. కంపేర్ చేస్తే వచ్చిన వాల్యూస్ ఇవి. h - h = 2, h = -2, y - 1 = y - k, y cancel అయితే k = 1, a² b² వచ్చినాయి, రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, జనరల్గా సెంటర్ 0 0 అంటాం కదా, అక్కడ మనకి ఇంత ముందులో స్టాండర్డ్ ఫామ్లో వచ్చినవి ఏంటి, సెంటర్ అంటే 0 0, అలానే ఫోసై అంటే ±AE, 0. ఇది a > b కేసేనమ్మా, a > b. ఎందుకని ఈజ్ ఈక్వల్ టు అవతల +1 ఉంది కదా, అందువల్ల a > b. అదే ఈజ్ ఈక్వల్ టు అవతల -1 ఉంటే b > a అంటాం, రైట్. ఫోసై ఎస్ఎన్సిటీ మారుతుంది కదా, ఎస్టీకి వస్తుంది. ఎస్ఎన్సిటీ దగ్గరికి వస్తాం. ఎస్ఎన్సిటీ అంటే ఏంటి, √a > b కేస్ కదా. ఎలిప్స్లో ఏం చేస్తాం, √a² - b² రాస్తాం. బట్ అన్ఫార్చునేట్లీ ఇది హైపర్బోలా కాబట్టి ప్లస్ పెట్టుకోవాలి. అది మార్చకపోతే పోద్ది, జాగ్రత్తగా కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఒకటేసారి చెప్పేస్తాను నేను. సో ఇప్పుడు ఇవన్నీ రాసేద్దాం. ఇవి ఏమవుతుంది, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ స్టాండర్డ్ ఫామ్లో ఇక్కడ రాస్తున్నాం, x = +or - a/అనేవాళ్ళం. సో ఇప్పుడు ఏమవుతుంది, సెంటర్ స్టాండర్డ్ ఫామ్లో 0 0 కదా సెంటర్. ఇక్కడ x కోఆర్డినేట్కి h, y కోఆర్డినేట్కి k యాడ్ చేయాలి, అంటే సెంటర్ వచ్చేటప్పటికి h, k అవుతుంది. ఫోసై వచ్చేటప్పటికి స్టాండర్డ్ ఫామ్లో +or - AE, 0 అయితే ఇక్కడ h, ఇక్కడ k యాడ్ చేయాలి. సో h + AE, k ఎస్ఎన్సిటీ రాసాం. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే x = +or - AE స్టాండర్డ్ ఫామ్లో, ఇక్కడ h యాడ్ చేయాలి. సో హ్యావ్ x = h + a/e. లెంత్ ఆఫ్ లైట్ సెక్టర్ అంటే a > b కదమ్మా, 2 × b² / a. ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇందాక వచ్చిన వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. h, k అంటే -2, 1, తర్వాత h + AE అంటే -2 + a అంటే 2, e అంటే ఎస్ఎన్సిటీ ఇక్కడ వస్తుంది. ఎస్ఎన్సిటీ = a² + b² / a². సో √9 అంటే 3/2 వస్తుంది. సో హ్యావ్ 2 × 3/2, k అంటే 1. సో -2 + 3, ఒకసారి ప్లస్ తీసుకోండి. -2 + 3 అంటే 1, 1 ఒకటి, -2 - 3 అంటే -5, 1, రైట్. నెక్స్ట్ x = h + a/e, దట్ ప్లస్ x = h అంటే -2 + a అంటే 2/e అంటే 3/2. దాన్ని సింప్లికేషన్ చేసుకోనమ్మా. x = -2 + -4/3 సింప్లికేషన్ చేసుకోండి. which is equal 2 × b² / a అంటే 2 × 5/a అంటే 2 క్యాన్సిల్. సో ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్త చేస్తే 4 × y + 3 whole square - 9 × x - 2 whole square = 1 అన్నాడు. సింప్లికేషన్ వాడే చేసి ఇచ్చాడు ఈ క్వశ్చన్లో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా. ఈజ్ ఈక్వల్ టు అవతల కూడా 1 ఉంది, కాకపోతే x² / a² ఫామ్ లేదు, 4 కింద పట్టుకొస్తుంది. సో y + 3 whole square / 1/4 అవుతుంది, -x - 2 whole square / 1/9 అవుతుంది. బట్ మీకు చెప్పినట్లు ఏముండాలి, ఫస్ట్ మనకి x టర్మ్ తర్వాత y టర్మ్ ఉండాలి. సో ఏం చేద్దాం, ముందు x తర్వాత y ఉండాలి కదా, మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేయండి. సో ఏం జరుగుతుంది, x - 2 whole square / 1/9 - y + 3 whole square / 1/4 = -1. సో మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేసాం. సో x ఫామ్ మనకి జాగ్రత్త చూడండి ఏమొస్తుందో, x - h whole square / a² -y - k whole square / b² = -1 వచ్చింది. సో ఈజ్ ఈక్వల్ టు అవతల -1 ఉండడం వల్ల ఏం రాస్తాము, b > a కేసెస్ సంబంధించి రాయాలి. అంటే ఈ కర్వ్ వచ్చేటప్పటికి y యాక్సిస్ మీదకి వస్తుంది, అంటే ప్యారలల్ టు y యాక్సిస్ అవుతుంది. అంటే ఇట్లా వస్తుంది, ఇట్లా అంటే y యాక్సిస్కి ప్యారల్గా hk దగ్గరికి వస్తుంది. షిఫ్ట్ చేస్తాం, ఆరిజిన్ షిఫ్ట్ చేసుకొని చేస్తాం, రైట్. ఆరిజిన్ని షిఫ్ట్ చేసుకొని x యాక్సిస్ని y యాక్సిస్ని ట్రాన్స్లేట్ చేసి చేస్తాము, రైట్. సో కంపేర్ b > a కేసెస్. ఈజ్ ఈక్వల్ టు అవతల -1 ఉంది కాబట్టి b > a, ఈజ్ ఈక్వల్ టు అవతల +1 ఉంటే a > b అనేవాళ్ళం, రైట్.
కంపేర్ చేసేయండి అమ్మా. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2, ఈ రెండు కంపేర్ చేసి కే ఈజ్ ఈక్వల్ టు -3 కంపేర్ చేయండి. x-2 x-h ఈ రెండు కంపేర్ చేసి హెచ్ బదులుగా 2 వచ్చింది. y+3 ఈజ్ ఈక్వల్ టు y-k అంటే y సరిపోయింది. -k ఈజ్ ఈక్వల్ 3 అంటే k ఈక్వల్ -3. సో a² ఈజ్ ఈక్వల్ టు 1/9, b² ఈజ్ ఈక్వల్ టు 1/4, a ఈజ్ ఈక్వల్ టు 1/3, b ఈజ్ ఈక్వల్ టు 1/2. రైట్. సెంటర్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ హెచ్ కామా కే. ఎసెన్సిటీ ఈ ఏమవుతుంది ముందులో? ఎసెన్సిటీ ఈ ఈజ్ ఈక్వల్ టు బీ గ్రేటర్ దెన్ ఏ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎలిప్స్లో స్క్వేర్ రూట్ ఆఫ్ b² - a² b². ఎలిప్స్ ఫార్ములా, బట్ ఇది హైపర్బోలా కాబట్టి ప్లస్ వస్తుంది. రైట్. ఫోర్సై వచ్చేటప్పటికి బీ గ్రేటర్ దెన్ ఏ కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ హెచ్ కామా కే ప్లస్ ఆర్ మైనస్ డి. స్టాండర్డ్ ఫార్ములా రాసుకొని వాటికి హెచ్కే యాడ్ చేసుకుంటూ వెళ్తాం మేము. సో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ వచ్చాము y ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ మైనస్ b/e. లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ వచ్చేటప్పటికి 2a² b. సో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. ఆల్రెడీ వీ హ్యావ్ హెచ్కే కదా. హెచ్ ఎంతమ్మా 2, -3. హెచ్ ఏమో 2, -3 ప్లస్ ఆ మైనస్ 1/2 ఇంటూ ఎసెంట్రిసిటీ కనుక్కుందాం. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ b² ప్లస్ b² ప్లస్ a² బై b², 1/4. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 36 ఎల్సిఎం 9 + 4 ఇంటూ 1/4. రైట్. ఈ 4 పైకి వెళ్తే 4/1 అవుతుంది. 4 9s పోతుంది. ఎంతమ్మా? √13/3. దట్ ఈజ్ ఎసెంట్రిసిటీ. ఇక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ y డైరెక్ట్ సేస్ y ఈక్వల్ టు కే ప్లస్ ఆ మైనస్ b/e కదా. y ఈక్వల్ టు కే అంటే -3 ప్లస్ ఆ మైనస్ b వచ్చేటప్పటికి 1/2 ఇది అంటే ఏమవుతామో y ఈజ్ ఈక్వల్ టు -3 ప్లస్ ఆ మైనస్ 1/2 ఇంటూ ఇది ఉల్టా 3/√13 వస్తుంది. సింప్లికేషన్ చేసుకోండి కొంచెం. 2 ఇంటూ 1/9 హోల్ డివైడెడ్ బై b అంటే 1/2. సో 2/9 ఇంటూ 2/1 4/9. సో లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్ ఈజ్ 4/9. ఇక్కడ మనకి హెచ్ కామా కే ప్లస్ ఆ మైనస్ బి యాక్చువల్గా ఫోకై దీని తర్వాత రాస్తే బాగుంటుంది. సెంటర్ ఎసెన్సిటీ ఫోర్స్ అయ్యి కదా. సో ఇక్కడ ఏమవుద్ది? కే ప్లస్ ఆ మైనస్ బి అంటే 1/2 ఈ ఎంతమ్మా? √13/3. సో -3 ప్లస్ ఆ మైనస్ √13/6. దాన్ని సింప్లికేషన్ చేసుకుంటే గెట్ ద ఆన్సర్. ప్లస్ తీసుకుంటే ఒక పాయింట్, మైనస్ తీసుకుంటే ఇంకో పాయింట్ వస్తుంది.